ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ తనతో ఉన్నటువంటి వారందరిని గురించి అతను ఎంతో ధైర్యంగా ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవరైతే సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగినటువంటి వారుగా నిలకడగా ఉంటారో, ప్రతి విషయంలో దేవుని యొక్క ఉద్దేశాల్లో పరుగులెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారో, దానిని బాగుగా గ్రహించుకుంటారో, అలా గ్రహించుకునేటువంటి వారిని బట్టి నడిపించేటువంటి వారికి ఎంతో బలం కలుగుతుందని ఈ ఉదయకాలాన్ని మీరు తెలుసుకోగలగాలి. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం తెలియాలి. ఇంకా సంపూర్ణాత్మ నిశ్చయిత కలిగినటువంటి వారుగా నిలకడగా ఉండాలి. అలా నిలకడగా ఉండడం వల్ల అది చాలా ఆశీర్వాదమని ఏదైనా తెలుసుకోగలగాలి. ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఎంతో పరిచర్య జరుగుతుంది. ఉదయకాలం నుంచి మరలా ఉదయకాలం వరకు అన్ని వేళల్లో దేవుడి యొక్క సన్నిధిని విస్తారంగా కుమ్మరించబడడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గాఢాంధకారపు లోయలు కలిగినటువంటి స్థలముల్లోనూ కూడా అనేక మంది సేవకులు వెళ్తూ ఉన్నారు, విశ్వాసులు వెళ్తూ ఉన్నారు, లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నారు. నిరంతరము దేవుని యొక్క ఉద్దేశాలు అరిగి ఆహారనిశలు దైవస్తుల నిద్రాహారాలు మాని ప్రయాసపడేటువంటి వారు కూడా ఉన్నారు. వారు అలా ప్రయాసపడుతూ ఉంటే వారు నడిపించేటువంటి వారికి ఎంత సంతోషం కలుగుతుందో ఆలోచన చేయండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు చూసినప్పుడు, మోషే తన చేతులు ఎత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, కానీ అతని చేతులు దించగానే అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కినప్పుడు వాళ్ళు ఒక రాయిని తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చోబెట్టినప్పుడు హూరు అహరోనులు అతని చెరువు వైపున ఉండి అతని చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు, దానివల్ల సూర్యాస్తమయం వరకు అతని చేతులు నిలకడగా ఉండినప్పుడు యెహోషువ అమాలేకీయుల్ని వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ కూడా తన యొక్క కత్తితో ఓడించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక మోషే అయితే కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నారు. హూరు అహరోనులు అయితే అతని చేతులు పట్టుకొని ఒక రాతి మీద కూర్చోబెట్టారు. దిగువనైతే యెహోషువ అతనితో ఉన్న ఇశ్రాయేలు జనాంగం అంతా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒకే పనిలో అనేక మంది కలిసి పరుగులెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఎక్కడైతే దేవుడి యొక్క పని ఒక గుంపుగా అత్యాశక్తితో చేయడం ప్రారంభిస్తూ ఉంటారో, ఏకాత్మ ఏక మనసుతో ఉంటారో, ఆ యొక్క పనులన్నింటిలో కూడా గొప్ప విజయం అనేది పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుకనే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 7వ అధ్యాయము 4వ వచనంలో, మీ అందరి ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం ఉంది. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నానని చెప్తూ ఉన్నాడంటే, ఎప్పుడైతే నువ్వు ఫలిస్తూ ఉంటావో, నువ్వు ఫలించినటువంటి దాన్ని బట్టి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పంట కోయడానికి సిద్ధపరచబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. కనుక నువ్వు సంపూర్ణమైన నిశ్చయిత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నువ్వు కష్టపడాలి. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగి ప్రతి ఒక్కరి చేతులు నువ్వు పైకెత్తేలాగా సహాయకుడిగా, సహాయకారిగా నువ్వు ఉండి అన్ని విషయంలో బలపరిచి శత్రువుల మీద గొప్ప జయం పొందినట్లుగా నువ్వు ప్రయాసపడాలి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని మీరు మాట్లాడుతున్న గొప్ప మాటలు బట్టి వందనాలు చెల్లిస్తుండగా నీ సన్నిధి సమాధానం, నీ కృపను ప్రభా తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నడిపించమని, మీ శాశ్వతమైన సన్నిధి వారికి తోడుగా ఉంచి అనేకుల చేతులను బలపరిచి ప్రభా యెహోవా నిస్సీ అని ప్రకటించగలిగే గొప్ప కృపను వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.